మనం లాస్ట్ వీడియోలో మన యొక్క లివర్ ఇంప్రూవ్మెంట్కి ఎలాంటి లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ని ఇండల్జ్ చేయాలి అనేది మనం డిస్కస్ చేసాం. ఈ ఎపిసోడ్లో మన యొక్క లివర్కి ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మన యొక్క లివర్ ఫ్యాటీ లివర్ నుంచి నార్మల్ హెల్దీ లివర్ కింద ఎలా మారుద్దో లెట్ us డిస్కస్. వెల్కమ్ టు విజయమంగం. సో అన్నిటికన్నా బెస్ట్ మెథడ్ ఈజ్ ఫాస్టింగ్. అంటే ఇప్పుడు మనం హెవీ ట్రాఫిక్లో ఉండేటప్పుడు ఒక అంబులెన్స్ అనేది పాయింట్ ఏ నుంచి పాయింట్ బికి వెళ్ళాలంటే ఏం చేయాలి? మనం ఈ యొక్క ట్రాఫిక్ని రెస్ట్రిక్ట్ చేస్తే దిస్ అంబులెన్స్ విల్ గో ఫ్రమ్ పాయింట్ ఏ టు హాస్పిటల్. అలాగే మనం మన యొక్క లివర్ని హెల్త్ ఇంప్రూవ్ చేసుకొని అది హెల్తీగా అవ్వాలి అంటే మనం ట్రాఫిక్ అంటే మన బయట నుంచి పంపించే ఫుడ్ అనేది ఆపేస్తే మన యొక్క ఆర్గాన్స్ చేసుకునే పని అవి చేస్తుంది. సో అలాగని చెప్పి డోంట్ డూ ఓవర్ ఫాస్టింగ్ ఆర్ ఫాస్టింగ్లో కూడా రెండు రకాలు ఉంటాయి, లైక్ డ్రై ఫాస్టింగ్ అని అండ్ వాటర్ ఫాస్టింగ్ అని. సో డ్రై ఫాస్టింగ్ అంటే ఏంటంటే ఈవెన్ మనం స్నానం కూడా చేయకూడదు, అవుట్ సైడ్ నుంచి కూడా మనం వాటర్ మన బాడీకి టచ్ కాకూడదు. ఎస్పెషల్లీ డ్రై ఫాస్టింగ్ చేసేటప్పుడు దట్ షుడ్ బి డన్ విత్ ద మానిటరింగ్ ఆఫ్ ఎనీ ప్రాపర్ సర్టిఫైడ్ డైటీషియన్ ఆర్ న్యూట్రిషనిస్ట్ ద్వారా సర్టిఫై అయిన వాళ్ళు, ప్రూవెన్ పీపుల్ ఉన్న వాళ్ళు ఆ ఆధ్వర్యంలోనే మీరు చేయాలి. మీ అంతటా మీరు ఓన్గా డ్రై ఫాస్టింగ్ చేయొద్దు, విచ్ ఈస్ డేంజరస్. అండ్ సెకండ్ బెస్ట్ మెథడ్ ఏంటంటే వాటర్ ఫాస్టింగ్. అంటే వాటర్ తప్పితే ఇంకేమీ తీసుకోకుండా ఉండడం. అంటే మన బాడీలో ఆర్గన్స్ వాటి చేసే పనులు అవి చేస్తున్నప్పుడు సెల్యులర్ వేస్టేజ్ వస్తుంది. ఆ సెల్యులర్ వేస్టేజ్ మనకు బయటికి పోవాలి అంటే మనం వాటర్ తీసుకున్నట్టయితే కనుక కంటిన్యూస్గా ఆ యొక్క సెల్యులర్ వేస్టేజ్ మనకి ఎక్స్క్రేషన్ పద్ధతిలో మన బాడీలోంచి బయటికి వెళ్ళిపోతుంది. అండ్ ప్రాపర్ స్లీప్, దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్. మన యొక్క హెల్దీ లైఫ్ స్టైల్, మన యొక్క ఆర్గాన్స్ ఇంకా బెటర్గా ఫంక్షన్ చేసేవి ఎప్పుడు అంటే వెన్ వీ ఆర్ ఇన్ స్లీప్. అంటే మన మైండ్ పనిచేయకుండా, మన యొక్క డైజెస్టివ్ సిస్టమ్ పనిచేయకుండా, మన యొక్క సెన్స్ ఆర్గన్స్ పనిచేయకుండా ఉండే టైం ఉండేది మనం నైట్ టైం పడుకునేటప్పుడు. వాటి యొక్క ఎఫిషియన్సీ తక్కువ ఉంటుంది, సెన్స్ ఆర్గన్స్ యొక్క పనితనం తక్కువ ఉంటుంది. సో అలాంటి టైంలో మన ఆర్గాన్స్ డీటాక్సిఫికేషన్ చాలా బాగా చేస్తాయి. సో ఈ 3 పద్ధతులు లైక్ డ్రై ఫాస్టింగ్, వాటర్ ఫాస్టింగ్ అండ్ స్లీప్, దీస్ ఆర్ ద మెయిన్ డీటాక్సిఫికేషన్ థింగ్. ఈ వీటితో డీటాక్సిఫికేషన్ చేయాలి. అండ్ నెక్స్ట్ మనం బయట నుంచి ఫుడ్ పంపించేవి ఎలాంటి ఫుడ్స్ పంపించాలి? లైక్ క్రూసిఫెరస్ వెజిటబుల్స్ లైక్ క్యాబేజ్, క్యారెట్, హై ఫైబర్ ఉన్న ఫుడ్స్ లైక్ బ్రోకలీ, క్యాలీఫ్లవర్, దీస్ కైండ్ ఆఫ్ ఫుడ్స్ మనం రెగ్యులర్గా ఎక్కువ ఫైబర్ ఉన్న ఫుడ్స్, వెజిటబుల్స్, ఫ్రూట్స్ అలాంటివి మనం ఎక్కువ పల్ప్ ఉండేవి లైక్ ఆరెంజెస్ అండ్ దబ్బకాయ అంటారు, గ్రేప్ ఫ్రూట్, ఇలాంటి ఫ్రూట్స్లో ఏంటంటే వైటమిన్ సి ఎక్కువ ఉంటుంది. వైటమిన్ సి ఎక్కువ ఉంటే కూడా దట్ విల్ హెల్ప్ యూ మన యొక్క లివర్ డీటాక్సిఫికేషన్కి హెల్ప్ అవుతూ ఉంటుంది. సో బయట నుంచి ఫుడ్ పంపించేలాగుంటే హై ఫైబర్ ఉన్న ఫుడ్ని మనం రెగ్యులర్గా తీసుకుంటూ ఉండాలి. అండ్ ఎక్సర్సైజెస్ ఆర్ ద బెస్ట్ థింగ్. మన యొక్క గ్లైకోజన్ లెవెల్స్ని తగ్గిస్తే మన యొక్క లివర్ యొక్క ఫంక్షన్ పెరుగుతూ ఉంటుంది. సో ఎక్సర్సైజ్ ఈజ్ ఆల్సో ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత వచ్చేసి ఫైటోన్యూట్రియంట్స్, మన యొక్క గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అలాంటివి రెగ్యులర్గా తీసుకుంటే కూడా మన యొక్క లివర్ యొక్క ఇంప్రూవ్ అవుతుంది. లైక్ మనం 3rd స్టేజ్ ఆర్ 4th స్టేజ్లో ఉన్న లివర్ డ్యామేజ్ ఉన్నది హెల్దీ లివర్కి రావడానికి చాలా హెల్ప్ అవుతూ ఉంటుంది. అండ్ ఫైనల్గా మనం కార్బోహైడ్రేట్స్ తగ్గించాలి. వీ షుడ్ ఆల్వేస్ ఈట్ మోర్ ప్రోటీన్ ఉన్న ఫుడ్ తీసుకోవాలి. అలాగని చెప్పి కీటోజెనిక్ ఫుడ్కి నేను ఎక్కువ రోజులు చేయమని నేను చెప్పను. మోడిఫైడ్ కీటో అంటే హెల్దీ ఫ్యాట్స్ అండ్ హెల్దీ ప్రోటీన్ ఉన్న ఫుడ్స్ మీరు రెగ్యులర్గా తీసుకున్నట్టయితే, కార్బోహైడ్రేట్స్ తగ్గించినట్టయితే మన బాడీలో ఉన్న ఫ్యాట్ని మనం ఎలా పరిగణలోకి తీసుకోవాలి అంటే ఒక జనరేటర్, ఒక ఇన్వర్టర్లా పనిచేయాలి. ఈ జనరేటర్, ఇన్వర్టర్ ఎప్పుడు పనిచేస్తుంది? మన యొక్క బయట పవర్ పోయినప్పుడే. ఆ బయట పవర్ పోవడం అంటే మనం లోపలికి కార్బోహైడ్రేట్స్ పంపించకపోవడం. మనం ఎప్పుడైతే కార్బోహైడ్రేట్స్ పంపించమో మన బాడీలో ఉన్న స్టోర్డ్ ఎనర్జీ కింద తీసుకోండి దాన్ని, ఇన్వర్టర్ జనరేటర్ లాగా. అవి ఎప్పుడైతే మెయిన్ పవర్ ఎప్పుడైతే ఆఫ్ చేస్తామో ఈ జనరేటర్, ఇన్వర్టర్ అనేది పనిచేస్తుంది. కాబట్టి అలాగే మన బాడీలో ఉన్న స్టోర్డ్ ఫ్యాట్ కరగడం ఎప్పుడు స్టార్ట్ అవుద్ది? బయట నుంచి మనం కార్బోహైడ్రేట్స్ పంపించినప్పుడు. సో కార్బోహైడ్రేట్స్ తినాలి అంటే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, మిల్లెట్స్ అందరికీ పడవు. మీకు ఏ రకం మిల్లెట్ పడుద్దో మీరు ట్రయల్ అండ్ టెస్ట్ చేసుకొని ఆ మిల్లెట్స్తోనే మీరు
కంటిన్యూ అవ్వండి. అండ్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ లైక్ బ్రౌన్ రైస్ అండ్ లైక్ కాంప్లెక్స్ గ్రెయిన్స్ అలాంటివి మీరు రెగ్యులర్గా తీసుకున్నట్టయితే మీ యొక్క లివర్ ఫంక్షనింగ్ బాగుంటుంది. లైక్ స్వీట్ పొటాటోస్, క్యారెట్స్, దీస్ కైండ్ ఆఫ్ ఫుడ్స్, ఎస్పెషల్లీ బీట్రూట్స్, ఇలాంటి ఫుడ్స్ తింటే కూడా మీ యొక్క లివర్ యొక్క హెల్త్ బాగుంటుంది. యూ కెన్ ఇంప్రూవ్ యువర్ లివర్ ఫంక్షన్. సో మీరు వెజిటేరియన్స్ అయితే కనుక యూ కెన్ హ్యావ్ టమాటోస్, యూ కెన్ హ్యావ్ యోగట్ లైక్ కర్డ్, యోగట్ అండ్ సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ క్రూసిఫెరస్ వెజిటబుల్స్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఇలాంటివి ఫుడ్స్ వెజిటేరియన్స్ కనుక తీసుకున్నట్టయితే యూ కెన్ ఇంప్రూవ్ యువర్ లివర్ హెల్త్. అండ్ నాన్ వెజిటేరియన్స్ అయితే కనుక రెడ్ మీట్ అనేది లిమిటెడ్ క్వాంటిటీస్లో తీసుకుంటే ఇన్ఫ్లమేషన్ తగ్గుద్ది. లైక్ ఒక 150 to 200 grams ఆఫ్ రెడ్ మీట్ పర్ డే ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. లీన్ మీట్స్ లైక్ ఎగ్ యోక్స్తో, లైక్ మెన్ అయితే కనుక రోజుకి 3 whole eggs తినచ్చు, ఉమెన్ అయితే 2 whole eggs తినచ్చు, కిడ్స్ అయితే 2 whole eggs తినచ్చు. ఎస్పెషల్లీ ఎగ్ యోక్స్ విల్ హెల్ప్ యూ టు రెడ్యూస్ ద బర్డన్ ఆర్ ఇంప్రూవ్ యువర్ లివర్ హెల్త్. తర్వాత లీన్ మీట్స్ లైక్ చికెన్ బ్రెస్ట్ అవి తీసుకోవచ్చు. అండ్ టమాటోస్ తీసుకోండి. బీట్రూట్స్ ఆర్ రియల్లీ హెల్ప్ఫుల్ అండ్ స్వీట్ పొటాటోస్. సో దీస్ ఆర్ కైండ్ ఆఫ్ సింగిల్ ఇంగ్రీడియంట్ హెల్దీ ఫుడ్స్. సింపుల్ ఫుడ్స్ తీసుకోవద్దు. వైట్ రైస్ తీసుకుంటే కనుక రెడ్యూస్ ద గ్లైసెమిక్ ఇండెక్స్ బై యాడింగ్ కోకోనట్ ఆయిల్ కానీ లేకపోతే కౌ గీ కనుక వేసుకొని వాటి యొక్క గ్లైసెమిక్ ఇండెక్స్ తగ్గించుకొని యూ కెన్ టేక్. అండ్ మీరు కుక్ చేసేటప్పుడు కానీ కుకింగ్ అయిపోయిన తర్వాత కొంత సినమన్ పౌడర్, దాల్చిన చెక్క పౌడర్ వేసుకుంటే కూడా వాటి యొక్క గ్లైసెమిక్ లెవెల్స్ తగ్గుతాయి. సో ఈ యొక్క ఫుడ్ లిస్ట్ ఏంటి, హెల్దీ లైఫ్ స్టైల్ని ఇంప్రూవ్ చేయడానికి ఫుడ్ లిస్ట్ ఏంటి, హ్యాబిట్స్ ఏంటి, ఇవన్నీ మీరు డిస్కస్ చేయాలనుకుంటే ప్లీజ్ డూ అటెండ్ మై తెలుగు మాస్టర్ క్లాస్. సో తెలుగులో ఎస్పెషల్లీ నేను తెలుగులో మాస్టర్ క్లాస్ కొన్ని రోజులు ఆపడానికి మెయిన్ కారణం ఏంటంటే బికాజ్ ఆఫ్ నా కోర్స్ కంప్లీట్గా ఇంగ్లీష్లో ఉంది అండ్ వాళ్ళకి సరైన సపోర్ట్ చేయనందుకు నేను ఈ యొక్క తెలుగు మాస్టర్ క్లాసెస్ ఆపడం జరిగింది. సో అగైన్ ఐ కేమ్ అప్ విత్ ఏ ప్రాపర్ ప్లాన్. మీరు ఆ యొక్క లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ ఏంటి, అవి ఎలాగ మనం మన గోల్ ఎలా సెట్ చేసుకోవాలి, ఆ గోల్కి తగ్గ గైడెన్స్, ఆ గైడెన్స్ లేకపోవడం వల్లే చాలామంది హెల్తీ లైఫ్ స్టైల్ని మీరు ఫాలో అవ్వలేకపోతున్నారు. సో మీకు ఆ గోల్ అండ్ గైడెన్స్ ఎలా వస్తుంది అని తెలుసుకోవాలి అంటే ప్లీజ్ డూ అటెండ్ మై తెలుగు మాస్టర్ క్లాస్. లింక్స్ ఒకవేళ మీకు కింద డిస్ప్లే కాకపోతే ఇక్కడ ఉన్న ఈ వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. ఐ విల్ షేర్ యూ ద లింక్ అండ్ సీ యూ లైవ్ ఇన్ మై మాస్టర్ క్లాస్. బాయ్.